చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఏంటి పేరడిగి బొట్టు పెట్టి ఇమ్మని అడగాల తీ. ఏంటి తీసేది? ఒళ్ళు ఎలా ఉంది? పట్ట పగలే శృంగారం కావాల్సి వచ్చిందా నీకు? తీస్తావా కేసు బుక్ చేయమంటావా? సార్, గాడ్ ప్రామిస్గా నాకేం తెలీదు. సడన్గా అమ్మాయి నా రూమ్లోకి ఎంటర్ అయింది. అంతలో మీరు వచ్చి అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారు. ఏయ్, నిజం చెప్పవే. ఏయ్, దాన్ని దబాయిస్తావేంటి? పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు అది చెప్తే మేము వింటామా? మర్యాదగా తీవోయ్. నా తప్పేమీ లేదని చెప్తున్నాను కదా. కావాలంటే మీరు కేసు బుక్ చేసుకోండి. నేను చెప్పుకోవాల్సిందేదో కోర్టులో చెప్పుకుంటాను. అంతవరకు వచ్చావన్నమాట. నిన్ను. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం అండి అయ్యా. ఎవరయ్యా నువ్వు? మాది పశ్చిమ గోదావరి జిల్లానండి. నేను మాలుడు బియ్యం వ్యాపారం చేస్తూ ఉంటాం. లాడ్జిలో నేను లేకుండా చూసి మాలుడు ఏదో కక్కుర్తిపడి ఉంటాడు. మావయ్య, నోర్మై, ఇలాంటి విషయాల్లో పోలీసు దగ్గర అబద్ధం చెప్పకూడదు. అంతా నిజమే చెప్పాలి. అయ్యా ఎస్ఐ గారు, ఆ లాడ్జి సంగతి మీకు బాగా తెలుసుగా? ఆ లాడ్జి అలాంటిదని తెలుసు కూడా అక్కడే ఎందుకు దిగారు? సమయానికి వేరే లాడ్జి ఏమి దొరక్క అక్కడ దిగామండి. అయ్యా ఎస్ఐ గారు, మీరేమిటో నాకు పూర్తిగా తెలిసిపోయింది కదా. కేసు గట్రా లేకుండా ఉన్న పడంగా మా అల్లుని విడుదల చేయడానికి మీరేం తీసుకుంటారో చెప్పండి. ఎంత ఇస్తావేంటి? ఇలాంటి కేసుల్లో మీ రేట్ ఎంతో చెప్పండి, దానికంటే ఎక్కువ ఇస్తాను. ఓ 10,000 ఇస్తావా? చిచ్చి, అదేంటండి? ఇదిగోండి 20 ఇస్తాను, తీసుకోండి. అల్లు మావయ్య, రా. పద 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 పద. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళందరినీ లోపలేయండి. అలాగే సార్. పదా. ఏ 304, ఓ స్ట్రాంగ్ కాఫీ చెప్పు. హలో, ఎవరు? నేనయ్యా, డిఎస్పీని. ఫోన్ ఎంతసేపు ఎంగేజ్గా ఉందేంటి? ఎవరితో బాత కనిపెట్టుకున్నావు? అది కాదు సార్, అది ఏది కాదయ్యా? అది సరే గాని నువ్వు అడబాల జయకృష్ణ అరెస్ట్ చేసావాడు కదా? జయకృష్ణ అతనెవరు సార్? అరెస్ట్ చేసి కూడా అతనెవరంటూ నన్ను అడుగుతావేంటయ్యా? అదేనయ్యా, జిల్ 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 వైన్స్ ఓనరు అడబాల శాంతాదేవి పెద్ద కొడుకు జయకృష్ణని అరెస్ట్ చేసావంటగా? నో, నేను అతను అరెస్ట్ చేయలేదు సార్. జయకృష్ణ ఎవరో ఎలా ఉంటారో నాకు తెలీదు. అర్థం పర్థం లేకుండా మాట్లాడతావేంటయ్యా? గాంధీనగర్ దిల్కుష్ రాజ్యలో నువ్వు అరెస్ట్ చేసింది ఎవరిని? బ్రోతర్స్ని అరెస్ట్ చేశాను సార్. వాట్? ఎస్ సార్. పట్టపగలే ఆ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందని మెసేజ్ వస్తే 4 అమ్మాయిల్ని 4 అబ్బాయిల్ని అరెస్ట్ చేశాను. వాళ్లలో ఒకతను ఏ తప్పు చేయలేదని తెలిసి వదిలేశాను సార్. జయకృష్ణని నువ్వు అరెస్ట్ చేయడం తమ కళ్ళారా చూశామంటూ అతని తమ్ముడు మామయ్య చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు నా ఎదురుగానే ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్తున్న జయకృష్ణ ఎలా ఉంటారు? ఎర్రగా పొడుగ్గా నిశాకలతో ఉంటాడు. అయితే మీరు చెప్పింది కరెక్టే సార్. అంటే నువ్వు అతను అరెస్ట్ చేసావన్నమాట? అరెస్ట్ చేయడం, అతను తప్పేం లేదని తెలిసి రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది సార్. మహా గొప్ప పని చేసావులే. సైనైట్ మద్యం కేసులో ఆ జయకృష్ణ ప్రధాన ముద్దాయి. వెంటనే అతన్ని అరెస్ట్ చేయి, లేకపోతే నిన్ను సస్పెండ్ చేయగల. జాగ్రత్త. సార్, కానిస్టేబుల్స్ కమాన్. ఇంతకు ముందు 2 స్టేషన్ నుండి బయటకు వచ్చారు. వాళ్ళు ఎటు వెళ్ళారో తెలుసా? ఆటో ఎక్కి ఇలా వెళ్ళిపోయారు సార్. కానిస్టేబుల్స్ కమాన్. అల్లుడు, అంటే నీ కోపం వస్తుంది కానీ నువ్వు చేసిన పని ఏంటయ్యా?
సమయానికి నేను రాకపోతే నీ పరిస్థితి ఏమిటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? అది కూడా నానోడితోనే చెప్పిద్దాం అనుకుంటున్నావా? అంటే నేనేదో తప్పు చేసినట్టు నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటున్నావా? పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ఎట్లా ఉండమంటావా? ఏ డ్రైవర్, ఆటో ఆపు. నువ్వు పోనివా? దేనికి? అనవసరంగా నన్ను అనుమానిస్తే నేను ఊరుకుంటానా? ఏయ్, ఆటో ఆపయ్యా. నువ్వు పోనివా? డ్రైవర్ రైట్ పోని. నువ్వు 100 తీసుకుంటావో 1000 తీసుకుంటావో నాకు అనవసరం. వెనకాల వచ్చి ఆ పోలీస్ జీప్ మాత్రం దొరకకూడదు. పోనివయ్యా, పనివయ్యా. పోని, తొందరగా పోని. బాబు తొందరగా వెళ్ళమ్మా. ఏయ్, నీకే చెప్పేది, తొందరగా పోనీ. పోనివయ్యా డ్రైవర్. డ్రైవర్ పోని. తొందరగా పోనీ. గో ఫాస్ట్. లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ తిప్పు. పోని. త్వరగా పోనీ. ఎన్నిసార్లు చెప్పాలి? వచ్చేస్తున్నారు. ఎరా, ఇందాక నేను ఒక అరెస్ట్ చేశాను కదా, వాడు వాళ్ళ మామ వచ్చారా? ఇప్పుడే సార్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళారు. What? 2 నిమిషాలు కూడా కాలేదు సార్. వాళ్ళు అలా వెళ్ళారు, మీరు ఇలా వచ్చారు. హలో, నువ్వా? చెప్పు. మరి నువ్వేం చేస్తున్నావయ్యా? నోనో, అదంతా నాకు తెలీదు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను. ఏమైంది సార్? మా ఎస్ఐ అజాగ్రత్త వల్ల మీ పెద్దన్నయ్య, మీ మామయ్య బలరాం ఎస్కేప్ అయ్యారట. బ్రోతల్ కేసులో మీ పెద్దన్నయ్యను మా ఎస్ఐ అరెస్ట్ చేశాడట. అంతలో బలరాం వచ్చి కాళ్ళ వేళ్ళ పడి బతిలాడాడట. మీ పెద్దన్నయ్య తప్పే లేకపోవడంతో మా ఎస్ఐ అతన్ని వదిలేశాడట. అతనే జయకృష్ణ అని నేను ఫోన్లో చెప్పానుగా, దాంతో మా ఎస్ఐ వాళ్ళిద్దరిని వెతకడానికి వెళ్ళాడట. మీ వాళ్ళ దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. యమునా, ఎవరు కన్న బిడ్డో గాని నాకన్న బిడ్డగా 25 ఏళ్ళు నా దగ్గర ఉన్నది. రుణం తీరినట్టు వెళ్ళిపోయింది అత్తయ్య. జరిగి 7 ఏడాదైంది. ఎన్నో ముందు జరిగినట్టుంది. బాధపడకమ్మా. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరగాల్సిందే. నీ పెంపుడు కూతురు పోయినా నీ కన్న కూతురు బతికే ఉందని తెలిసిందిగా. తెలిసింది, కానీ అది ఎక్కడుందో తెలియడం లేదే. తెలుస్తుందమ్మా. ఇవాళ కాకపోయినా రేపైనా నీ కూతురు ఎక్కడుందో తప్పకుండా తెలుస్తుంది. నిన్ను తప్పకుండా కలుస్తుంది. అత్తయ్య, నీ నోటి చలవ వల్ల నా కన్న కూతురు కనపడితే నాకంతకన్నా ఏం కావాలి చెప్పు. శాంతి గారు, అత్తయ్య గారు అన్నట్టు నా కన్న కూతురు కనపడుతుందంటారా? శాంతి, యమున అడుగుతుంటే ఓదార్పు కన్నా ఒక్క మాట అనకుండా అలా మౌనంగా ఉన్నావేమిటే? తప్పకుండా కనిపిస్తుంది. నిజంగా కనపడుతుందంటారా? కనిపిస్తుంది. మీ నోటి చాలా వల్ల కూడా నా కూతురు కనపడితే చాలు.
శాంతి మా వారు కాదు, వేరెవరో వచ్చారు. ఎందుకన్నా మంచిది మీరిద్దరు వెళ్ళి మేడ మీద గదిలో ఉండండి. నేను పిలిచేదాకా బయటికి రావద్దు. వెళ్ళండి. వెళ్ళతయ్యా. యమునమ్మ గారు బాగున్నారా? నేను బాగున్నాను. నువ్వేనా అన్నావు? మీ అభిమానం వల్ల బాగున్నాను. ఏమిటి ఇలా వచ్చావు? ఏమన్నా పనుండి వచ్చావా? మీతో పనుండి రాలేదంటీ. మీ పక్క వీధిలో మా ఫ్రెండ్ ఉంటేను చూడ్డానికి వెళుతూ పనిలో పని మిమ్మల్ని చూద్దామని వచ్చాను. అలాగా, చాలా సంతోషం. నాయుడు గారంటే మర్యాదలు చేయడంలో ఘనాపాటని ఊరంతా చెప్పుకుంటారు. అలాంటిది కనీసం మాట వరుసకైనా నన్ను లోపలికి రమ్మనకుండా వీధి గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతున్నారేంటి? అయ్యో, నా మతి మండ. నేనేదో ధ్యాసలో ఉండి నిన్ను లోపలికి రమ్మనలేదు. అవును కదా, వీధి గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రమ్మా, రా. ఏంటమ్మా, కూర్చో. అలా నిలబడిపోయావే? ఓ, ఫ్రెండింటికి వెళ్ళాలా? అబ్బే, అంత అర్జెంట్ ఏం లేదులేండి. అది సరే గాని నాయుడు గారు లేరా? ఆయన పొద్దున్నే పనుందని వెళ్ళిపోయారుగా. అంత దూరం నుంచి వచ్చాను కదా, కాఫీ కావాలా, మజ్జిగ తాగుతావా అని అడగరేంటి? ఏదో ఆలోచనలో మర్చిపోయానమ్మా. నేనొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మాటి మాటికి మీరు తడబడుతున్నారు, నీళ్లు నవ్వుతున్నారు, ఎందుకో టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అవును కదూ? అబ్బే, అలాంటిదేం లేదు. నువ్వు చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీయా లేక మజ్జిగ? కాఫీ చాలు. ఒక్క నిమిషం, ఇక్కడే కూర్చో. సీత, మేడం ఎత్తుకెళ్ళావేంటి? అబ్బే, ఏమీ లేదు. మీ ఇల్లు ఎలా ఉందో చూద్దామని. అలాగా, రామ్మా, కాఫీ తాగుదు గాని. త్వరగా రామ్మా, చల్లారిపోతుంది కదా. రా.
థ్యాంక్స్ ఆంటీ. తీసుకోమ్మా. కాఫీకే థ్యాంక్స్ ఎందుకమ్మా? లంకంత ఇంట్లో మీరు నాయుడు గారు ఇద్దరే ఉంటున్నారన్నమాట. ఆ, అవును, మీ కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారని విన్నాను. అవునమ్మా. మీకొచ్చిన కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. సరే, నేను బయలుదేరతాను. మంచిది. శాంతి, నువ్వు ఇక్కడున్నావో లేదో తెలుసుకోవటానికే ఈ మాయలాడి సీత ఇక్కడికి వచ్చినట్టుంది. సీత, నాయుడు గారింట్లో మీ అత్తగారు లేరా? లేరని అనిపిస్తోంది. లేరా? నాయుడు గారింట్లోనూ లేరు, ఆ బట్టతల చేటింట్లోనూ లేరు. మరి వాళ్ళిద్దరూ ఎక్కడున్నట్టు, ఏమైనట్టు? అది నాకు అర్థం కావడం లేదు. సీత, మీ అత్తగారిని అన్పాపులర్ చేసి సైనైడ్ మద్యం కేసు నుంచి మీరు బయటపడటం కష్టమే అనిపిస్తుంది. ఏ ఎందుకని? మీకు తెలిసిన చోట, మీకు అనుమానం ఉన్న చోట్ల మీరు వెతికారు, మిగతా చోట్ల మా వాళ్ళు వెతికారు. కానీ మీ అత్తగారు ఆచూకీ ఏ మాత్రం లీక్ అవ్వలేదు. అంటే చాలా పెద్ద నెట్వర్కే చేసినట్టు అర్థమవుతుంది. సీత, నా అంచనా ప్రకారం మీ అత్తగారు ఈ సిటీలో ఉండకపోవచ్చు, వేరే ఎక్కడో సెటిల్ అయిపోయినట్టుంది. అదే గనక నిజమైతే మీ అత్తగారిని ఎలా కనిపెట్టగలం? నేను అదే ఆలోచిస్తున్నాను. శాంతిని అరెస్ట్ చేయించడానికి ఇంకా మనం ఏం చేయాలి? సీత, ఇలా లింగులింగుమంటూ మనం మాత్రమే వెతికితే లాభం లేదమ్మా. ఏదైనా కొత్త పథకం వేసి మీ అత్తగారిని కనిపెట్టే ప్రయత్నం చేయాలి.